రుజి రఘునాథ్పల్లి నుంచి మంజుల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్కారం అండి మంజుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు గణపతి. నక్షత్రం అవి తెలియదు. శనివారం మధ్యాహ్నం 3:40 17/11/2001 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీ పాదాలకు వందనాలు గురూజీ. మా ఆశీస్సులు తల్లి. నవంబర్ 17, 2001 జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. పేరేం పెట్టారు? గణపతి పెట్టాం గురూజీ. గణపతి వచ్చి ధనిష్ఠ నక్షత్రం, కానీ అబ్బాయి పుట్టినది జ్యేష్ఠ నక్షత్రం తల్లి. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలి అబ్బాయి జాతకంలో? మా అబ్బాయి నడవడు గురూజీ. ఎన్ని సంవత్సరాల నుంచి? చిన్నప్పటి నుండి నడవడు. ఎందుకు అలా అయింది? మెయిన్ రకంలో పెళ్లి చేసుకున్నారా? లేదు గురూజీ. ఎందుకు అలా అయింది? అంటే చిన్నప్పుడు బాబు 7 months లో పుట్టాడు గురూజీ. అప్పుడు అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఒక 10-15 days అయినాక బాగానే కవర్ అయ్యింది, మంచిగానే ఉండన్నారు. తర్వాత మళ్ళీ 7-8 months వరకు నెక్ కంట్రోల్ అది లేకపోతే అప్పుడు మాకు మళ్ళీ డౌట్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ లో వాటర్ ఉంది అని చెప్పింది గురువు. బ్రెయిన్ లో వాటర్ కోసం ఫస్ట్ సర్జరీ అన్నారు. సర్జరీ అని వాళ్ళు 50-50 ఛాన్సెస్ అనేసరికి మాకు భయం వేసింది. మళ్ళీ తర్వాత వేరే డాక్టర్ ఒక 5 years మెడిసిన్స్ కంటిన్యూ చేస్తే కవర్ అయిపోతుంది అమ్మా, ఏం కాదు అని చెప్పిండ్రు. ఇంకా అప్పటి నుండి మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాం గురుజీ. ఇప్పుడు ఏం చేస్తుంటాడు అబ్బాయి? ఏం లేదు గురుజీ, ఇంట్లోనే ఉంటాడు. మనం కూర్చోబెడితే కూర్చుంటాడు, మాటలు అవి అన్ని మంచిగా మాట్లాడతాడు. కానీ ఇంకా లేవలేడు, జరగలేడు, నడవడం లేదు. అంటే చేతులు బాగున్నాయి? చేతులు ఒక చేయి మంచిగా ఉంటుంది గురుజీ, అంటే మంచి గ్రిప్ ఉంటది. ఇంకొక చేతికి గ్రిప్ ఉండదు. కుడి చేయి ఒకటి మంచిగా ఉంటది, ఎడమ చేతికి అసలు గ్రిప్ ఉండదు. ఎడమ చేతికి శక్తి తక్కువ. అవును గురుజీ. కాళ్ళంతా ఫిజికల్ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి గురుజీ. అంటే ఒక కాలుకి హిప్ డిస్లోకేట్ అయింది అన్నారు గురుజీ, దానికి ఆపరేషన్ చేస్తామన్నారు. ఈ నెలలో అది కూడా ఆపరేషన్ చేయించాలి అనుకుంటున్నాం. అది చేస్తే ఏమవుతుందంట? అట్లేం అంటే ఆ హిప్ డిస్లోకేట్ అయ్యేటప్పటికి బాబుకి బాగా పెయిన్ వస్తుంది గురుజీ. అది అయ్యి కూడా ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. కానీ అప్పటి నుండి ఏం నొప్పి అనలేదు బాబు. ఇప్పుడు ఒక 4-5 months నుండి బాగా నొప్పి వస్తుంది అంటుంది. కాలు ఎటు కదిలించినప్పటికీ నొప్పి అంటాడు. అది సర్జరీ చేస్తే కేవలం నొప్పి పోతుందమ్మా అని చెప్తుంది గురుజీ వాళ్ళు. అంతే. అంటే బ్రెయిన్ నుంచినే కాళ్ళకి యాక్టివిటీ లేదు. దానికి మళ్ళీ మేము 8 years అట్లా వచ్చినాక మళ్ళీ బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయించాం గురుజీ. లోపల షెంట్ వేసినామని చెప్పినారు. చదివిన తర్వాత మాకేం పెద్ద తేడా అయితే ఏం లేదు గురుజీ. చిన్నప్పుడు ఎట్లున్నాడో అట్లనే ఉన్నాడు. అంటే నడవడం ఎలా అనేది తెలియదు అబ్బాయికి అయితే? తెలియదు గురుజీ. గురుజీ మేదీపట్నం నుంచి పద్మ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి పద్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. తప్పకుండా అండి. అన్నయ్య పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలీదండి, సాయి శివ కుమార్ పేరు. డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? 24/5/1990లో పుట్టాడండి. పుట్టిన సమయం? మార్నింగ్ 3 to 4 అండి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో. అవునండి. అంటే 24వ తారీఖు తెల్లవారుజామున. అవునండి. సరేనండి, మాట్లాడండి గురుజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది గురుగారు. మంచిది తల్లి, మంచిదమ్మా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? ఏమైంది? మీకు నమస్కారం అండి. మా ఆశీస్సులు తల్లి. మా అన్నయ్య అసలు మేము చెప్పిన మాట వినడండి అసలు. మా నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అవుతుందండి. పరమేశ్వరా. మా నాన్న చనిపోయి 4 సంవత్సరాలు అయ్యి 9 నెలలకి మా షాప్ కాలిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఐరన్ షాప్ అండి మాది. మొత్తం షాప్ కాలిపోయింది. మేము 5 మంది అక్క చెల్లెలము. మాకు ఒక్క అన్నయ్య, 5వ అతను ఇతను. ఇంకా షాప్ కాలిపోయినాక ఇంకా బాగానే ఉన్నాము గురుగారు. మీ దయ వల్ల మీరు చెప్పే పూజలు చేసుకుంటూ మంచిగా ఉన్నాము.
ఇంకా ఇప్పుడు 4 నెలల నుంచి కార్తీక మాసం నుంచి మా అన్నయ్య అస్సలు చెప్పిన మాట వినట్లేడు. సంబంధం పెళ్లి చేసుకో అంటే చేసుకోవట్లేడు అస్సలు. 4 నెలల నుంచి నా దగ్గర అమ్మ దగ్గర అస్సలు మాట్లాడట్లేడు. ఇంట్లో కూడా నైట్ మార్నింగ్ 5 వెళ్ళిపోతాడు, 5కి నైట్ 9 o'clock వస్తాడు. ఎక్కడ వెళ్తాడు, ఎక్కడ ఏం చేస్తుంటాడు అన్నయ్య? ఏం చెప్పినా అసలు ఏమి అడిగితే అసలు ఏం చెప్పడు. నీకెందుకు అని అంటాడు కదా. అంత అర్లీ మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తున్నాడు అంటే ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ వస్తున్నాడు ఏం చెప్పడు. ఏం చెప్పాడు గురుగారు. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా కూడా చెప్పాడు. ఏమైనా అమ్మాయి ఏమైనా గట్టి మాట్లాడితే నీ దగ్గరికి వచ్చినందుకే కదా ఇవన్నీ అంటున్నావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతావు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడుతుంటే గొడవ పడ్డా కూడా ఏమైనా అడిగినా కూడా నీ దగ్గర ఉండను, నేను అస్సలు ఉండను నీ దగ్గర, చూసుకోవాలి అంటాడు. ఇంకేమైనా పెళ్లి చేసుకో అని ఒక సంబంధం చూసేసి వచ్చాము గురుగారు. 3 సంవత్సరాల కింద చూసేసి వచ్చాము. అయితే అమ్మ చేసుకో బాగానే ఉంది కదా అని అంటే, నాకు నచ్చలేదంటే కూడా ఎందుకు వినట్లేవమ్మా, చేసుకుంటా కానీ చేసుకుంటే నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతా, నేను నీ దగ్గర అస్సలు ఉందా అని అంటాడు. ఎప్పుడైనా అదే మాట అంటాడు. ఏమైనా అంటే నువ్వు అన్నందుకే నేను ఇదంతా చేస్తున్నా. ఎప్పుడైనా అంతే. ఎన్నో పూజలు చేసాము గురుగారు, మీరు చెప్పే పూజలు చాలా చేస్తూనే ఉంటాము. మీరు చెప్పినందుకే మేము అసలు ఆ షాప్ కాలిపోయినప్పుడు బతికి ఉన్నాం. మీ వల్ల బతికే, లేకపోతే చచ్చిపోయే వాళ్ళము. ఇప్పుడు నాన్నకి టోటల్ ఎంతమంది సంతానం తల్లి? నాన్నకు మొత్తం 6 మంది. ఓకే. 6 మందిలో 5వ అతను తర్వాత నేను. ఓకే. ఇప్పుడు అందరికి అమ్మాయిలు అందరికి పెళ్ళి అయిపోయిందా, ఆడపిల్లలకి? అందరికి అయిపోయింది గురుగారు. ఇప్పుడు మా అన్నయ్య నేను ఇద్దరమే. ఓకే. ఇప్పుడు అన్నయ్యకి పెళ్లి కావాలి. అన్నయ్యకి పెళ్లి కావాలి. ఆయన మా అమ్మతో ఉండాలి, అమ్మని వదిలేసి వెళ్తా అని అనకూడదు. సరే, ఏం పని చేస్తున్నాడు ప్రజెంట్? కూడా కట్టాము గురుగారు. మళ్ళీ షాప్ కాలిపోయినాక ఇల్లు మంచిగానే ఉన్నాము, కానీ ఇతను అసలు మా మాట వినడు అస్సలు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది అస్సలు మా దగ్గర అన్నం కూడా తినట్లేడు, మా దగ్గర మాట కూడా మాట్లాడట్లేడు. ఇప్పుడు ఏం బిజినెస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే? ఐరన్ షాప్ ఉంది మాది. ఓకే. అమ్మ ఆరోగ్యం బాగుందా? అమ్మ బాగుంది. సరే తల్లి, అమ్మని అడిగానని చెప్పండి, అలాగే మా ఆశీస్సులు తెలియచేయండి. నేను కొన్ని పూజ చెప్తాను. అన్న ఏదైనా పూజ చెప్తే చేస్తాడా? ఇప్పుడు చేయడాయి గారు. ఫస్ట్ చేస్తుండే కార్తీక మాసం కూడా చేసాము, అన్ని బాగానే ఉండే, కానీ ఏమైందో ఏమో కానీ 4 నెలల నుంచి అసలు మా దగ్గర మాట్లాడడం ఏమో అనేసిండు. ఒకసారి ఇట్లాగే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని గట్టిగా అడిగితే టీవీ పలగొట్టేశాడు. ఒక డాక్టర్ దగ్గర కన్నా తీసుకెళ్సి ఉంటుంది, సైకాలజీ డాక్టర్ దగ్గర. డిప్రెషన్ ఏమైనా వచ్చిందేమో. లేదయ్య గారు, ఇప్పుడు మేము ఏం చెప్పినా వినాడు అసలు అతను. ఇప్పుడు మొన్న ఒక ఆమె కాలర్ చేసినప్పుడు అప్పుడు నల్లవతులతో అమ్మవారికి పూజ చేయాలి అంటే నిన్ననే వేసేసి వచ్చిందయ్య గారు అమ్మ. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, మీరే చేయండి, అమ్మ కానీ మీరు కానీ, సరేనా? అలాగే. ఎట్లాగైనా ఈయన పెళ్లి చేసుకొని అమ్మ దగ్గర ఉండాలి, ఈయనకు సంతానం కూడా కలగాలి. అన్నీ అవుతాయి. ఇక మన కష్టం పోయింది అనుకోండి, దేవుడు ఉన్నాడు, అమ్మవారు కాపాడుతుంది. లగ్నంలో అబ్బాయికి కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉంది. తర్వాత పెళ్లి చేసేటప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయినే పెళ్లి చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇతనిది కృతికా నక్షత్రంలో జన్మించాడు. అశ్విని భరణి కృతికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించాడు. చాలా మంచి నక్షత్రమే, సూర్య నక్షత్రము, ప్రాబ్లం అయితే లేదు. అంతేకాకుండా అగ్ని నక్షత్రము అంటాం. ఈ అగ్ని నక్షత్రంలో పుట్టడం, లగ్నంలో అగ్నితత్వము అంటే కుజుడు ఉండడం, ఇవన్నీ చూస్తే కోపం చాలా ఎక్కువ, మండితనం చాలా ఎక్కువ జాతకంలోనే ఉంది. ఈ ఒక అగ్నితత్వం నుంచి బయటికి రావడానికి అమ్మవారిని ఎక్కువ పూజించాలి. అంటే ప్రతి మంగళవారం వేప నూనెతో 2 దీపాలు వెలిగించండి. దగ్గరలో కాలభైరవ టెంపుల్ ఎక్కడైనా ఉంటుంది. మీరేం చేయాలంటే, మా అన్నయ్యకి సద్బుద్ధి రావాలని సంకల్పం చేసుకుంటూ 2 కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయని ఇలా ఉంటుంది, చిన్న కాకరకాయ తీసుకొని పైన పడవ ఉంటుంది కదా, అలా పైన ఒక బ్లేడ్లో ఇలా పైన ఉండేది కాస్త తీసేసి లోపల ఉండే దానంతా తీసేయాలన్నమాట. లోపల ఉంటుంది కదా మనకి గొజ్జు, మొత్తం అవన్నీ తీసేయాలి. తీసేసి క్లీన్గా అయిపోతుంది. దాంట్లోకి వేప నూనె పోసి పొడవున లాంగ్ ఒత్తి ఇలా వేసి ఇలా వెలిగించవచ్చు. అంటే పడవ ఎలా ఉంటుందో అలా చేసేయండి. కాకరకాయని ఇలా పెడితే నిల్చుకుంటుంది చక్కగా. దాంట్లో నల్ల వేప నూనెతో వేసి దీపం వెలిగించాలి. ఇలా ప్రతి శనివారం ఎక్కడైనా కాలభైరవ టెంపుల్లో
ఇది చేసుకొని రాండి. కరెక్ట్గా 16 వారాలు చేయండి. తర్వాత చక్కగా అమ్మ మాట వింటాడు, నీ మాట వింటాడు, పెళ్లి చేసుకుంటాడు, సత్సంతానము ప్రాప్తిస్తుంది, వంశము అభివృద్ధి అవుతుంది.